సో ఇట్స్ అ ప్లెజర్ టు బీ అమంగ్ యూ. దేవుని కార్యంలో ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా తక్కువే. ఆయన ఎన్ని కార్యాలు చేస్తున్నంత కొలది ఆయనని ఘనపరచడమే మన పని, అవునా? ఆయన ఎన్ని చేశాడు అని అంటే, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే కొన్ని చెప్పాడు. ఇప్పుడు మన జోనా చెప్పని చాలా ఉన్నాయి. I believe that there are many things that he hasn't mentioned, but God knows all of them, and that's the reason why we are here to honor him. And whatever we are, ఊపిరి తీసుకుంటున్నాము అంటే ఆయన కృప. మన పేర్లు పరలోక రాజ్యంలో లిఖింపబడి ఉన్నాయనే మాటని మనం గమనించి దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం అందరం రక్షింపబడి ఉన్నాం కాబట్టి ఆయనని స్తుతించబద్ధులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు నా ప్రశ్న, దేవుడు మనతో మాట్లాడతాడా? మాట్లాడతాడు. దేవుడి స్వరం మనందరికీ వినబడుతుందా? Not directly, but through his word. So God wants to talk to us, and we can hear God, but are we hearing God? There are too many noises, right? ఒకప్పుడు రేడియో వాడేవాళ్ళు. ఎంతమందికి తెలుసు రేడియో? యా, మీరందరూ అబ్బా చిన్నపిల్లలైనా మీకు కూడా తెలుసు అంటే గ్రేటే. దాంట్లో అనుకుంటా రేడియో పెట్టిన వెంటనే యూట్యూబ్ లాగా ఏది కావాలో అది రాదు, దానికి ట్యూన్ చేయాలి, అవునా? పెట్టిన వెంటనే మనం అనుకునేది ఉన్నట్టే ఉండదు అది. మళ్ళీ దాన్ని ఇటు ఎఫ్ఎం ఇది ఎఫ్ఎం అది అని ట్యూన్ చేసిన తర్వాత సరిగ్గా వస్తుందా రావట్లేదా అనేది వినడానికి. మనకు కూడా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కానీ అనేకమైన స్వరాలు వినబడుతున్నాయంట. ఆ అనేకమైన స్వరాలలో దేవుని మెల్లటి స్వరాన్ని మనం వినగలుగుతున్నామా లేదా అనేది ప్రశ్న. among all the voices that we are hearing and all the noises that there is, ఇంతకుముందు వాయిస్ చెక్ చేస్తున్నారు పిల్లలు. they wanted to make sure that the clarity is good. noise cancellation. yeah, we have headphones with noise cancellation. నువ్వు ఒకసారి పెట్టుకున్నావంటే నీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో నీకు తెలియదు, అంత టెక్నికల్ గా మనకి ఈ మధ్యలో వచ్చేసింది. బట్ ఆర్ వి బీయింగ్ సో కన్సర్న్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ like we are able to put our headphones and want to be completely zone out from the world? మన హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుంది దేని కొరకు? వేరే వాళ్ళు మనం బట్టి డిస్టర్బ్ అవ్వద్దని, వేరే వాళ్ళ డిస్టర్బెన్సెస్ మనకు రాకూడదని, అంతేనా? సో వి పుట్ హెడ్ ఫోన్స్. బట్ ఆర్ వి యాక్చువల్లీ డూయింగ్ ద సేమ్ థింగ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆర్ వి సెపరేటింగ్ అవర్ సెల్వ్స్ ఆర్ సెపరేటింగ్ ద నాయిసెస్ సో దట్ వీ కెన్ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని మాట ఏమంటుంది ఈ రోజున? ప్రతిరోజు మాట్లాడతాడా? ఏదో ఒకప్పుడప్పుడు కొన్నిసార్లు మాట్లాడతాడా? ప్రతిరోజు మాట్లాడతాడు కదా. ప్రతిరోజు మనం వినగలుగుతున్నామా? I will put that question there in your hearts. Let that question be answered in your own time. Every day God is speaking. Are we listening to him every day? Okay. సామెతలు అంటున్నా, కీర్తన 95వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చివరి భాగము అది చదువుదాం ఒక మాట. If at all anybody has 95 Psalms, 7 అనుకుంటా, 7 అన్నా, 95లో 7. రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. ఎంత సరిపోయిందమ్మా. అయితే రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు అంటున్నాడు. నేడు అన్న మాటకు అర్థం ఏంటి చెప్పండి నాకు? టుడే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టుడే? ఈ రోజు. ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట, అది మనం వినాల్సిన మాట. ఈ రోజు విని నేను రేపు చేస్తాను అంటే అవుతుందా? ఈ రోజు దేవుడు ఒకటి చెప్తున్నాడు మనకి. టుడే గాడ్ ఇస్ సేయింగ్ సంథింగ్ టు యూ. నువ్వు ఈ రోజు విని నేను ఇప్పుడు చేయలే ప్రభువా, నాకు కొంచెం టైం ఉంది అని అంటే అది మాటకి విధేయత చూపించినట్ట? నో. సో వెన్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు us today, we need to be tuned in a way that we listen to what God is saying, and we should be in a state of మాట వినే విధంగా మనం ఉంటే ఆయన మేలులో పొందుకుంటామంట. ఇప్పుడు అన్న చదివింది అదే కదా. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. అంటే ఈ రోజున వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అంటే మాట్లాడుతున్నాడు అని మనం తెలుసుకుంటున్నాం. ఎవరి దగ్గర నుంచి వినబడుతుంది మనకు వాక్యంలో మాటలు, దేవుడు వాక్యం ఉంది, దేవుడు నాతో మాట్లాడతాడని చెప్తున్నాం. సరే, రకరకాల విధాలుగా గాడ్ కెన్ స్పీక్. God doesn't speak audibly all the time. Very rare people when they hear God speaking straight away. But God is always speaking. The problem is that we don't hear. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికల చివరి మొత్తం అంతా కూడా మనం చూసినట్లయితే, నేడు మీ హృదయములను కఠినపరచుకొనక, మీ తండ్రులు ఒకప్పుడు కఠినపరుచుకున్నారు, నేను చెబుతున్న మాటలకు పట్టించుకోకుండా వాళ్ళు అవిధేయత చూపించారు కాబట్టి వాళ్ళు విశ్రాంతిలోకి ప్రవేశించలేదు అని. నేడు
మీరు చెవులు తెరచి వినగలిగితే, మీరు వాక్యానికి లోబడితే గనక దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని దేవుడు మాట తెలియపరుస్తున్నాడు. ఒకానొక సమయంలో ఒక పాస్టర్ గారంట డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారంట. అయితే సడన్ గా ఆయనకి టేక్ లెఫ్ట్ అని వస్తుందంట. అని లెఫ్ట్ తీసుకున్నారంట. ఇంకా ముందుకు వస్తే టేక్ లెఫ్ట్ అనుకుంటే, అలాగైతే సడన్ గా ఆగిపోతే ఒక డిచ్ లో ఆగిపోయిందంట బండి. అని అనుకున్నాడంట, నేను దేవుని స్వరం అనుకున్నాను, కానీ చూస్తే దేవుని స్వరం కాదు. సో హౌ డు యూ డిజర్న్ ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ వర్డ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ గాడ్స్ వర్డ్? హౌ డు యూ డిజర్న్? టెల్ మీ దట్. గుర్తుపట్టే ప్రాక్టికల్లీ కెన్ యూ డిజర్న్ దట్ దిస్ ఇస్ ద వర్డ్ వాయిస్ ఫ్రమ్ ద లార్డ్? హౌ డు యూ నో దట్? వెరీ నైస్, వెరీ నైస్. ఇఫ్ యూ ఆయన గొర్రెలంట ఆయన స్వరాన్ని వింటాయంట, ఆయనను వెంబడిస్తాయంట. స్వరం వినడం అంటే ఏంటి? గొర్రెల కాపరులు ఎలాగ ట్రైన్ చేస్తారంటే, వాళ్ళు స్వరం వినగానే అచ్చా దిస్ ఇస్ మై మాస్టర్, ఆయన పిలిస్తే మాత్రమే వెళ్తాయి. ఆయన కాకుండా ఇంకా ఏ స్ట్రేంజర్ వచ్చి పిలిచినా పలకవవి. దే ఆర్ ట్రైన్ లైక్ దాట్. ఓకే, సో అవర్ ఫోకస్ అంటే మనం వాక్యంలో ఉన్న మధురాన్ని, లేకపోతే వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్న కొలది ఆయన మెల్లటి స్వరాన్ని మనం గుర్తెరగలుగుతామంట. షీప్ నాట్ ల్యాంబ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాంబ్ అండ్ షీప్? రైట్, షీప్ ఇస్ మెచ్యూర్, రైట్? అయితే దేవుని యందు ఎదిగిన గొర్రెపిల్లలు అంటే who are mature Christians, who are mature young men of God, can actually hear what the word of God is trying to say and they are able to follow. But today చాలా మటుకు నిజానికైతే చాలా సార్లు దేవుడు మాట్లాడితే స్వరం మనం విన్నప్పుడు మనం విన్నామా అంటే ఏమో మన నాకు తెలియదు అనే ఒక క్వశ్చన్ రావచ్చు వెనుకున్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి, పక్కనున్న వాళ్ళకి. కానీ మేజర్ ఆఫ్ ద రీజన్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఐ థింక్ వీ హర్డ్ దట్ లాస్ట్ టైం, మోస్ట్ ఆఫ్ ద టైమ్ గాడ్ ఇస్ సెయింగ్ నో. ఇది చేయాలా? నో. అటు వెళ్ళాలా? నో. యవనస్తులకు చాలా దేర్ ఆర్ మెనీ వేస్ టు గెట్ టెంప్టెడ్ అండ్ పుట్ అవే, రైట్? దేవుని మార్గంలో నుంచి దూరము చేయడానికి అపవాది రకరకాల పద్ధతులను అది చేస్తూ వస్తుంది కదా. ఐ థింక్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ మెన్షన్ దిస్, బట్ ఐ విల్ మెన్షన్ ఇట్ ఎనీహౌ. చేపలు పడతారు కదా, మన గాలం వేసి పడతారు కదా. గాలం వేసి పట్టడం అంటే యునో ద హుక్ కి ఏం పెడతారు? అది ఎర పెడతారు. ఎందుకు పెడతారు? ఫిష్ ని అట్రాక్ట్ చేయడానిక? ఇంకా అంతేనా? యాక్చువల్ గా దట్ ఈస్ రైట్, ఆఫ్ కోర్స్ వి నో దట్. ఒకవేళ డైరెక్ట్ గా ఎరబెట్టకుండా డైరెక్ట్ గా హుక్ వేస్తే ఏమవుతుంది? ఎందుకు రాదు? రైట్. సో బికాస్ ఇఫ్ యూ పుట్ ద హుక్ స్ట్రైట్ అవే, ద ఫిష్ విల్ నాట్ ఆటోమేటిక్లీ కమ్ అండ్ ఈట్ ఇట్. అదేదేదో ఉంది బాగుంది అని తెలుసు దానికి, అది హుక్ అని. అయితే ఆ హుక్ కాకుండా దాన్ని కవరప్ చేయడానికి ఎరబెడుతున్నారు, అవునా? గెట్ ఇట్? సో in order to conceal the hook, the fisherman is putting a bait which is attractive. అయితే ఫిష్ అది హుక్ అనుకోవట్లా, అదొక ఫుడ్, నేను తినేది బాగుందేమో అనుకొని తింటుంది. అది తిన్న వెంటనే అదే ఎరగా మారిపోతుంది. ఐ మీన్ ఇట్ వెంట్ టు హంట్ అండ్ ఇట్ బికేమ్ హంటెడ్ బేసిక్లీ కదా. అపవాది చేసేది అదే. దావీదు దేవుని హృదయానుసారుడు అని మనం విన్నాం చాలా సార్లు కదా. దావీదు రాజు అయ్యే వరకు కూడా మాట దేవుడి దగ్గర మనం వీఆర్ లుకింగ్ అట్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. ఎవ్రీ సెకండ్ హీ వెంట్ అండ్ ఎంక్వైర్డ్ టు ద లార్డ్. ప్రవ్వా ఇది చేయాలా? ప్రవ్వా యుద్ధానికి వెళ్ళాలా? వెళ్ళొద్దా? చేయాలా? చేయొద్దా? కానీ రాజుగా మారిన తర్వాత, అంటే ఇజ్రాయెల్ మొత్తానికి రాజుగా మారిన తర్వాత, మరి బత్షెబా సమయంలో అక్కడ జరిగిన ఆ పాపం మనందరికీ తెలుసు. ఆ సమయంలో దేవుడిని అడగలేదు కదా, అడగలేదు. ఎందుకు పడుంటాడు అని అంటే అదొక ఎర. అదొక ఎర. దేనికోసం ఎర? దేవుడికి సన్నిహితంగా ఉన్న ఈ యవనస్తుడు పడిపోవాలంటే ఎలాంటి ఎర వేయాలో సాతానుకి తెలుసు. సో ఆయన అనుకోకుండా ఏం పర్లేదులే నేను చేస్తుంది, ఏం పర్లేదులే అనుకోని ఆయన ఒకటి చేశాడు. అది చేసి చిక్కుకున్న తర్వాత దాదాపు 19 తీర్పులకు పాల్పడ్డాడు. అంటే he had to face 19 kind of judgments upon him. So what I'm trying to say is the voices aren't very clear these days. చూడ్డానికి అట్రాక్టివ్ గా ఉన్నట్లా విన్నట్టు అబ్బా ఇదేదో బాగుంది కదా అని వాక్యంలోనే డిఫరెంట్ డిస్టార్టెడ్ మెసేజెస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. పీపుల్ కైండ్ ఆఫ్ ఫోకస్ ఆన్ యూట్యూబ్ మెసేజెస్ దిస్ డేస్. ఎవరు ఏం చెప్తున్నారు, చెప్పేదంతా వాక్యంలో రైట్ గా ఉందా లేదా అనేది తెలియాలంటే మనకి ఎలా? హౌ ఆర్ వి గోయింగ్ టు నో దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? when I'm sharing or when somebody is sharing and you're listening, మీరు వచ్చి వాక్యం వినాలని ఆసక్తితో వచ్చి కూర్చున్నారు,
వాక్యం వింటున్నారు. నేను చెప్పేది నిజమని మీరు ఎలా తెలుసుకుంటారు? హౌ? Through the wisdom, through the word. Unless you know the word and the spirit of the Lord in your heart stirs you up, నీకు ఆత్మలో ఒక కన్విక్షన్ వస్తుంది, ఇది సత్యము, దిస్ ఇస్ ద ట్రూత్, ఇది నచ్చట్లేదు నాకు కానీ ఇది నిజం. అర్థమవుతుందా? అంటే ఏంటి? ఈ మార్గము సరి అయింది కాదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. నాకైతే వెళ్ళాలని ఉంది కానీ ఇది దేవుని మాట అని నాకు అర్థమవుతుంది, కానీ నేను అయినా చేస్తాను అనుకున్నాను. దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ అట్లీస్ట్ గాడ్స్ వాయిస్ ఇస్ వెరీ క్లియర్. But can we actually distinguish what is going on, or are we getting tangled amongst the fact that ఇది దేవుని స్వరమే అనుకొని వెంబడిస్తున్నామా, దేవుణ్ణి వెంబడిస్తున్నాం అనుకుని అపవాదిని వెంబడిస్తున్నామా? We need to be very very careful and cautious. అంటే దేవుడు ఈ లోకంలో మాత్రమే మనల్ని రక్షించడానికి స్వరాన్ని వాడట్లేదు, కానీ ఆయన స్వరం మాట్లాడేది ఏంటి? పరలోక రాజ్యంలో మనము నిత్యత్వంలో మనకి చక్కటి స్థలం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడంట. సమయలు అందరికి తెలిసి ఉంటారు కదా. Samuel is the first prophet, as you all know. At the time of Samuel, Eli was the high priest. ఏలి అనే వ్యక్తి ఒక ప్రధాన యాజకుడుగా ఉండేది. ఆయన ప్రధాన యాజకుడుగా ఉన్నప్పటికీ దేవుని వాక్యం కొరుచుగా వచ్చేదంట ఆ కాలంలో. వాక్యానికి ఎక్కువ మాట్లాడడం మానేశాడంట దేవుడు. కానీ ఈ 5 ఏళ్ల బాలుడు ఎప్పుడైతే సమర్పింపబడ్డాడో హన్న ద్వారా, ఆయన పడుకుంటున్న సమయంలోనంట ఆయనకి స్వరం వినిపించిందంట. వాట్ డిడ్ హి హియర్? శామ్యూయల్, శామ్యూయల్. ఆయన వెళ్ళి ఏమనుకున్నాడు? ఏలి పిలుస్తున్నాడు అనుకుని వెళ్ళాడు 3 సార్లు. ఏలి, అయ్యో నేను వెళ్ళలేదయ్యా వెళ్ళి పడుకో, నేను వెళ్ళలేదయ్యా వెళ్ళి పడుకో, నేను వెళ్ళలేదయ్యా వెళ్ళి పడుకో అనేసి 3rd టైం అంటున్నాడు. ఇప్పుడు ఇంకొకసారి వినపడితే, ప్రవ్వా నేను వింటాను, నాకు చెప్పయ్యా అనేసి చెప్పు అనేసి అంటాడు. ఈ స్వరాన్ని గుర్తుపట్టడం అనేది దేవునిలో సమయం గడిపితే మాత్రమే తెలుస్తుంది అని నేను చెప్తాను. అవునా? అన్లెస్ యూ స్పెండ్ టైమ్ ఇన్ ద లార్డ్, యూ వుడ్ నాట్ హియర్ ఆర్ ఫాలో ద పర్ఫెక్ట్ వాయిస్ ఆఫ్ ద లార్డ్. సమయలు ఎప్పుడైతే ఆ చిన్నపాటి సమయంలో ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినగలిగాడో ఆయన గుర్తుపట్టగలిగాడు. కానీ అది నేర్చుకునే కళ. యు కాంట్ డిజైన్ ఎవ్రీ మినిట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే సమయాలు పెద్దగైపోయాడు. సౌలుని రాజుగా అభిషేకించాడు. సౌలు కాదు, సౌలుని విసర్జించేశాను, మరొక వ్యక్తిని నేను ఎంపిక చేసుకున్నాను, జెస్సీ కుమారుడు, వెళ్ళి ఆయనని అభిషేకించు అంటే సమయాలు వెళ్ళాడు. వచ్చిన మొదటి కొడుకు, అబ్బా ఈయన బాగున్నాడు కదా, ఈయనే కావచ్చు అని అనుకుంటాడా? అప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటి? ఈయన కాదు, మనిషి బాహ్య రూపాన్ని చూస్తున్నాడు కానీ నేను అంతరంగాన్ని చూస్తున్నాను, ఈ వ్యక్తి కాదు అని. అంటే ఎంతమంది కారు అనుకున్న తర్వాత దేవుని స్వరం ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వినగలిగాడు కాబట్టి ఆయన దావీదుని అభిషేకించగలిగాడు. కానీ నిజానికైతే ఒకవేళ దేవుని స్వరాన్ని వినపడకపోయి ఉంటే సమయంలో ఎవరిని అభిషేకించేది? ఫస్ట్ సన్నే అభిషేకించేసేది. సో వీ హ్యావ్ టు లెర్న్ ద స్కిల్ to learn to hear the voice of God, because the voice of God is trying to speak to us. ప్రతి నిత్యం అంట దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడంట, కానీ ప్రతి నిత్యం మనం వినాలనే ఆసక్తిలో కలిగి లేమంట. We are busy in our busy world. Okay, whether it is to set right our personal lives, whether it is to do his purpose, ఆయన కార్యం చేయాలి, ఆయన చిత్తం చేయాలన్నా, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందుకోవాలన్నా మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే ఆయన స్వరాన్ని వినగలిగే అంటే కృప మనకు ఉండాలంట, దేవుని కృప. ఓకేనా? జాన్ చాప్టర్ 6:63 చదువుదాం ఒకసారి. జాన్ చాప్టర్ 6:63. దేవుని ఆత్మ వాక్యంలో ఎలా ఉంటుంది? ఇస్ ద స్పిరిట్ దట్ క్వికెన్స్. ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పి విన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, కానీ మీలో విశ్వసించిన వారు కొందరున్నారు. వారితో చెప్పాను, వారు విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఆత్మయే జీవింపజేయుచున్నది అంటున్నాడు. ఆత్మ ద్వారానే మనము వాక్యాన్ని వినగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడి వాక్యము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇదంతా కూడా దేవుని వాక్యమే. కానీ ఏది కరెక్ట్? ఇప్పుడు ఈ రోజు నీకు వర్తించే వాక్యం ఏది అంటే ఎలా చెప్తావు? మనందరికీ ఫస్ట్ బిజీ లైఫ్ లో 5 minutes వాక్యం చదవాలనంటే క్లోజ్ చేసి బైబిల్ తక్కువ ఓపెన్ చేసి ఫస్ట్ ఏది వస్తుందో అది చదివేద్దాం అనేది ఒక సామాన్యంగా ఒకప్పుడు స్టేజ్. అంటే ఇప్పుడు కూడా అదే స్టేజ్ ఉందో లేదో నాకు తెలీదు, బట్ జనరల్ గా అట్లా చేసేవాళ్ళం కదా. నేనైతే ఒకప్పుడు అట్లా చేసేదాన్ని. వన్స్ వి ఓపెన్ ద బైబిల్, వీఆర్ రీడింగ్ సంథింగ్. ఇప్పుడు దాంట్లో ఆ వాక్యం బాగుంది అనుకో, అరే ఇది నాకు వచ్చింది అనుకుంటాం. ఆ వాక్యంలో నీకు ఇప్పుడు ఇది కలుగుతుంది లేకపోతే అది అంటే కొంచెం కఠినమైన మాటలు అనుకోమో, ఇది నాది కాదు, మళ్ళీ ఒకసారి తెద్దామని మళ్ళీ ఓపెన్ చేస్తాం, మళ్ళీ తీస్తాం. ఈస్ దాట్ ద వే టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఎలా? హౌ వుడ్ యూ డిజైన్? మీరు చెప్పండి నాకు. మీరు వాళ్ళ దేవుని దగ్గర నుంచి వాక్యం వినాలనుకుంటున్నారు, లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు రైట్ ఉంది, లెఫ్ట్ ఉంది, ఎటు పోవాలి? ఎలా తీసుకుంటారు ఆ నిర్ణయాన్ని? హౌ విల్ యూ ఆస్క్ గాడ్ టు స్పీక్ టు యూ సో దట్ యూ ఫాలో ద రైట్ పాత్?
How would you do that? You read the word, daily scriptures, and then pray about it. There is a way that, there is logos and rhema. You all know that. లోగోస్ అంటే వాక్యం, అన్ని లిఖింపబడిన వాక్యం కదా. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు లిఖింపబడిన 66 గ్రంథాలన్నీ కూడా లోగోసే. కానీ రేమా అనే మాటకి పలుకుచున్న మాట అంట, క్వికనింగ్ ద వర్డ్. ఇప్పుడు మనం చదవం కదా, ఆత్మయే జీవింపజేయును అని. వాక్యాన్ని జీవింపజేసేది రేమా. ఓకేనా? దేవుడు వాక్యం ఏమంటది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఉపవాసం చేస్తున్నప్పుడు యేసు దగ్గరకు ఆ అపవాది వచ్చేసి ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తిను అంటాడా? అన్నప్పుడు దేవుడు అంటాడు, మనిషి రొట్టె వల్లనే కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకును అని అంటున్నాడు, జీవించును అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని వాక్యంలో జీవం ఉన్నది, ఉందా? ఈ వాక్యం అనే జీవము ఎప్పుడు వస్తుందని అంటే చదువుతుంటే సడన్ గా దేవుని ఆత్మ మనకి ఒక వాక్యాన్ని, అది లైట్, ఇట్ ఇస్ లైక్ ఈ వాక్యం నీతో మాట్లాడుతుంది అన్నట్టుగా వినబడుతుంది. లైక్ యూ విల్ ఆల్వేస్ లుక్ అప్ దట్ వర్స్. ఇప్పుడు శ్వేత చెప్పినట్టు కోఇన్సిడెంటల్ గా యూర్ రీడింగ్ దిస్ వర్డ్ టుడే, యూ విల్ గో టు ద చర్చ్ టుమారో, యుల్ హియర్ అ సిమిలర్ వర్డ్. మళ్ళీ నువ్వు ఏదైనా మామూలుగా మాట్లాడుతుంటే వేరే ఎవరో ఒకరు చెప్పడమో, లేకపోతే నువ్వు చదువుతుంటే మళ్ళీ అదే వాక్యం నీకు రావడమో, ప్రిటీ మచ్ లైక్ ఇట్స్ అ కన్ఫర్మేషన్ దట్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ. ఇది నీతో మాట్లాడుతున్నాడు దేవుడు అని. మనము వినాలే గాని, మనకు వినిపించాలనే ఆశ కలిగి ఉండాలే గాని, దేవుడు నిరంతరం మనతో మాట్లాడుతూనే ఉన్నాడంట. ఆమేన్. అయితే ఆయన స్వరాన్ని వినగలిగే కార్యము మనము జీవితంలో చూసుకోవాలి. ఎవరి నుంచైనా వినబడుతుంది. క్యాన్ గాడ్ స్పీక్ త్రూ నాన్ బిలీవర్? యా, హీ క్యాన్ స్పీక్ త్రూ నాన్ బిలీవర్. వాడు నాన్ బిలీవర్, వాడికి అసలు వాడి లైఫే చక్కగా లేదు, వీడు నాకు చెప్పేది ఏంటి అని అనుకుని మనం కొట్టేస్తే దేవుడు చెబుతున్నాదా లేదా అనేది మనకి తెలిసి ఉండనట్టుగా మనం చెప్పాలి. ఒక ఉదాహరణకి ఒక రాజు ఉన్నాడంట, జోసయ్య. విల్ లుక్ ఇంటు దాట్. జోసయ్య సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 35వ అధ్యాయంలో. అక్కడ స్టోరీ ఏంటంటే, ఈ రాజు చాలా దేవుని దగ్గర చాలా నీతిమంతుడుగా జీవించాడు ఆ కాలంలో. కానీ ఈయన ఒక రాజు తోటి యుద్ధానికి వెళ్ళిపోతాడు. ఆ యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక రాజు, ఆ రాజు మంచి రాజు కాదు, దేవుడు ఆయనని చంపబోతున్నాడు అనే విషయము ఈయనకు తెలీదు. సో ఈ రాజుతోటి కూడా ఆయన వెళ్తాడు. అయితే ఆయనకి ఒక వ్యక్తి వచ్చేసి, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు వెళ్ళిపో, దేవుడే మమ్మల్ని ఆయనకు అప్పగించేశాడు మాకు అనేసి చెబుతున్నా ఈయన పట్టించుకోకుండా వెళ్తాడు. ఏం జరుగుతుంది అక్కడ చూద్దాం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 35 22 అనుకుంటా. Let's read from 20. అయినను యోషియా అతనితో యుద్ధము చేయబోయి అతని 20 నుంచి చదవమ్మా. ఇదంతయు ఆయన తర్వాత యోషియా మందిరమున సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజు అయిన ఒక యూఫ్రటీసు నది యొద్దనున్న కర్కెమేషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరాను. అయితే రాజైన ఒక అతని యొద్దకు రాయబారులను పంపి, యూదా రాజు నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రువులుగా వారి మీదకి గాని నేడు నీ మీదికి నేను రాలేను. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పను ఆజ్ఞాపించను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయబోయి అతని యుద్ధ నుండి తిరిగిపోక మారు వేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన ఒక మాటలను వినక మొగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చును. ఇక్కడ చూద్దాం. అయితే ఇక్కడ యోషియా అనే ఒక రాజు ఉన్నాడు. ఈ యోషియా అనే రాజు యుద్ధానికి వెళ్తున్నాడు. ఈ యుద్ధంలో అసలు ఆయనకు పనే లేదు. హి షుడ్ంట్ హావ్ గాన్ దేర్. బట్ ఏదో ఇంకొక రాజుకి సహాయంగా వెళ్ళాడు. వెళ్ళేసరికి నేకో అనే ఒక రాజు ఉన్నాడంట, కింగ్ ఆఫ్ ఈజిప్ట్. ఈజిప్ట్ ఏంటి? వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఈజిప్ట్? ఈజిప్ట్ ఆల్ టు డూ విత్ వాట్? ఐడల్ వర్షిప్. ఈజిప్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? వాట్ ఈస్ ద ఫేమస్ థింగ్ ఫర్ ఈజిప్ట్? పిరమిడ్స్ లో ఏముంది? మమ్మీస్ అంటే ఏంటి? డెత్. ఈజిప్ట్ ఇస్ టు డూ విత్ లైక్ ద వరల్డ్ ఆర్ ద డెత్, రైట్? ఐగుప్తులో ఉన్న ఒక రాజు వచ్చి దేవుడు మాకు చెప్తున్నాడు అని అంటే ఈయనకి ఎలా వినిపిస్తుంది? అమ్మ నువ్వేంటి నా దేవుడు గురించి చెప్తున్నావు అని అనుకుంటాడు కదా. అయితే జోసయ్య ఇక్కడ ఏమైతుందంటే, హీ ప్రిపేర్డ్. నేకో అనే ఒక ఐగుప్తులో నుంచి ఒక రాజు, ఐగుప్తు రాజు అయిన నేకో యూఫ్రటీస్ నది వద్దకు వచ్చంట నీ మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరినప్పుడు ఆయన అంటున్నాడు, నీతో నాకేం పని? నువ్వు యూదులకు రాజువు కదా, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వై ఆర్ యూ హియర్? డోంట్ బి హియర్, గో అవే. దేవుడు ఆల్రెడీ మాకు కమాండ్ చేశాడు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ కమాండెడ్ అస్ అని. చూడు, పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదికేగా
నేడు నీ మీదికి నేను రాను అంటున్నాడు. నీ మీదికి నేను రాను. ఐఎమ్ అన్ ఈజిప్షియన్ కింగ్. ఐఎమ్ నాట్ కమింగ్ అగేన్స్ట్ యూ బికాస్ యూఆర్ గాడ్లీ పర్సన్. నువ్వు యూదులకు రాజువి, నువ్వు దేవుని యొక్క అభిషక్తుడివి, నువ్వు ఇక్కడ నీకేంటి పని, నువ్వు ఇక్కడ ఉండాల్సిన పని లేదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అనేసి నేకో రాజు ఆయనకు తెలియపరుస్తుంటే, ఆయన దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపజేయకుండానట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్పి నాకు ఆజ్ఞాపించను అని నేకో రాజు చెబుతున్నాడు ఈయనకి. నన్ను దేవుడు నిన్ను తాకొద్దని చెప్పాడు, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు వెళ్ళిపో అని ఒక రాజు, ఎవరు ఐగుప్తులో ఉన్న రాజు యోసయ, యూదులకు రాజుగా ఆయనకు చెప్తుంటే ఆయన వినాల్సింది పోయి ఆయన ఏం చేస్తున్నాడు, మారు వేషం వేసుకుని మళ్ళీ యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈయన మారు వేషం వేసుకొని వెళ్ళిపోయేసరికి ఈయన చెప్పిన పని చెప్పాడు కదా, ఈయన వినాలి కదా, దేవుని వాక్యం చెప్పాడు, దేవుడు నాకు చెప్పాడు నేను బాధ పెట్టొద్దు, నేను హింసించొద్దు, లేకపోతే నేను చంపొద్దని దేవుడు నాకు తెలియపరచాడని చెప్పిన తర్వాత ఈయన వినకుండా మారువేషం వేసుకుని వెళ్తాడు. అందులో మళ్ళీ ఆయన చనిపోతాడు. ఇట్ వాజ్ అ ప్రిమచ్యూర్ డెత్, ఈవెన్ దో హీ వాజ్ వార్న్డ్, బట్ వార్న్డ్ త్రూ సమ్ అదర్ మీన్స్. ఓకే, సో డోంట్ ఎవర్ థింక్ యూ విల్ లిసన్ ఓన్లీ ఫ్రమ్ ద పుల్పిట్. వాక్యము ఎక్కడి నుంచైనా రావచ్చు. గాడిదతో కూడా దేవుడు మాట్లాడించాడు, అవునా? గాడిద కదా, గాడిద నాతో ఏంటి, అసలు గాడిదని పట్టించుకోవాల్సిన పని లేదు కదా, దానికి విలువ లేదు కదా అనుకోవడానికి లేదు. చిన్న పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. మన పోస్టర్స్, మనం వెళ్తూ ఉంటాం, పోస్టర్స్ నుంచి గాడ్ కెన్ స్పీక్ టు అస్. ఫ్రమ్ ద యాడ్స్ గాడ్ కెన్ స్పీక్ టు అస్. గాడ్ కెన్ స్పీక్ టు అస్ త్రూ ఎనీ విచ్ వే. యోనాకు దేవుడి స్వరం వినబడాల్సిన పని లేదు. ఆ తార్షీషుకి వెళ్తున్నప్పుడు ఆ నది వేగంగా వస్తూ ఉంటే ఆయనకు అర్థమైపోయింది ఏంటి, ఏమర్థమై ఉండాలి యోనాకి, నేను చేస్తుంది తప్పు, దేవుడు కోపం వచ్చింది, ఇంకా అయిపోయింది, నా చాప్టర్ క్లోజ్ అనుకోవాలనా? మన జీవితంలో కూడా దేవుడు అంట మనము తప్పులు చేస్తున్నప్పుడు మన హృదయంలో అల్లజడి కలగజేస్తాడంట. మీకు ఎప్పుడైనా అట్లా అనిపించిందా? Did you ever feel that you're doing something wrong and God's spirit is like literally stirring you up? Wrong. Don't do this. Don't do this. మనము దాన్ని బియాండ్ వెళ్ళి చేస్తే అది మన తప్పు. We have consequences to face. Right? దేవుడు చెబుతున్నప్పుడు మనం వినగలిగే చెవులు కలిగి ఉండాలి. ఈ రోజు దేవుడు స్వరం వినబడితే అధిగమించే వాళ్ళు మాత్రమే రక్షింపబడతానంటున్నాడు దేవుడు. అంటే గాడ్ ఇస్ స్పీకింగ్. ఆర్ యూ లిసనింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్, కెన్ యూ యాక్చువల్లీ ఐడెంటిఫై హిస్ వాయిస్ అమంగ్ ఆల్ ది అదర్ వాయిసెస్? వీళ్ళు మాత్రం చెప్తే నేను వినాలి, వీళ్ళు మాత్రం చెప్తే నేను చేస్తాను అని అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు యోషియా జీవితాన్ని మనం చూసాం, అవసరం లేని విధంగా ఆయన మరణించాడు. ఎందుకు? దేవుడు చెప్పిన స్వరాన్ని ఏదో ఒక నికో రాజు నుంచి నేనేంటి వినేది అనుకున్నాడు, ఆయన వినలేదు. అండ్ వాట్ డు వి సీ? వి కుడ్ నాట్ సీ ఎనీ గుడ్నెస్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. అయితే ద్వితీయోపదేశ కాండం, ఇంకో 2 వర్షాలు చూసి మనం ముగించేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 2వ వచనంలో దేవుడు ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నాడంట. అది ఈ రోజు మనందరితో కూడా మాట్లాడుతున్న మాటే. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 30 verse 2. Deuteronomy chapter 30 verse 2. దేవుడైన యెహోవా నిన్ను వెలుపట్టుచును. దేవుడైన సమస్తము జనుల మధ్యలో వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాటలు నీవు నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. ఇది దేవుని వాక్యం అని మనము దయచేసి జాగ్రత్తగా మనము వినాలి, మన జీవితాల్ని మార్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు అది నేడు. ఆ రోజు ఎప్పుడైతే ఈ మాట పలకబడిందో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న రోజున అది నేడు అనబడింది. ఈ రోజు మనం వింటున్నాము, ఈ వాక్యము ఈ రోజు మనకి వర్తిస్తుంది. ఇది మనకి నేడు వినబడుతున్న వాక్యం. ఏమంటున్నాడు? సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడలా. There's a condition. God's promises, all of them have conditions attached. Terms and conditions applied అని ఉంటుంది కదా కింద. మనం ఎవ్వరం అది చదవం, టిక్ పెట్టేస్తాం, ఫైన్, నో ప్రాబ్లం, ఐ విల్ అగ్రీ టు దట్. మనం వెళ్ళి కాంట్రాక్ట్ బ్రేక్ చేయాలనుకుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ యూ కెనాట్ డూ అని అంటారు. పూర్తి కట్టాలి, ఫుల్ కట్టాలి అని వస్తాయా? దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు మనల్ని. కానీ దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాటలు వినాలి మీరు. నా గొర్రెలైతే నా స్వరాన్ని విని వెంబడిస్తాయంట. ఆయన స్వరాన్ని మనం గుర్తెరగాలి ఫస్ట్.
విన్నప్పుడు మనం దాన్ని వెంబడించాలి. ఆ విధంగా గనక మనము మన సంతతి వాళ్ళు అంటే మన పిల్లలు మన పిల్లల పిల్లలు కూడా వినే ఒక విధమైన ఆ విధేయత చూపించగలిగితే గనక ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును, ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. దేవుడు ఒకప్పుడు వీళ్ళు చెదరగొట్టేశారు వీళ్ళని. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు తిరుగుతారో, ఎప్పుడైతే దేవుడి మాటకు విధేయత చూపిస్తారో, ఎప్పుడైతే దేవుడి స్వరానికి వీళ్ళు లోబడతారో అప్పుడంట దేవుడు వీళ్ళందరినీ తిరిగి నడిపిస్తాడంట. ప్రావెర్బ్స్ చదువుదాం. సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం చదివి ముగించుకుందాం. Proverbs chapter 8 verse 34. చదువు సీత. ఆమేన్. తెలుగులో చదువు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. అనుదినము అంటే ఏంటి? ఎవ్రీ డే. గాడ్ ఈస్ స్పీకింగ్ టు us every day and we need to spend the time with the Lord every day. అని అంటున్నాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములను వినువారు ధన్యులు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుని వాక్యము వినడం అనేది ప్రాముఖ్యమైతే, ప్రైజ్ ది లార్డ్, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి అనే ఆసక్తి మనకు కలగాలి. అనుదినము అంటున్నాడు. అనుదినము ఆయన ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతి దినం మన్నాని ఇచ్చాడంట. వాళ్ళు ఒక్కరోజు కష్టపడాల్సిన పని లేకుండా ప్రతిరోజు మన్నాని ఇచ్చాడంట. ఆ మన్నా ఇచ్చినప్పుడు కూడా ఒక కండిషన్ పెట్టాడు. ఎవరికైనా తెలుసా కండిషన్ ఏంటో? ఏ రోజు ఆ రోజు కూర్చుకోవాలి, రేపటికి మిగిల్చుకోవద్దు. 6వ రోజున ఒకటి చేయాలి. అదేంటి? ముందు అంటే డబుల్. 6th రోజు మాత్రమే డబుల్ గా కూర్చుకోవాలి. తక్కిన ప్రతిరోజు ఏ రోజు ఆ రోజే. కొందరు ఆ మాటకి లోబడకుండా ఆ రోజు మనకు తక్కువ పడుతుందేమో అనేసి ఎక్కువ తెచ్చుకున్నారంట, దాచుకున్నారంట. ఏమైంది దానికి? అది కుళ్ళిపోయింది. కొందరు హడావుడిలో కొంచెమే తెచ్చుకున్నారంట. ఏమైంది వాళ్ళకి? సరిపోయింది వాళ్ళకి. ఆ కొంచెమే అయినా సరిపోయింది వాళ్ళకి. అంటే దేవుడు దినదినము ఎవరికి ఏది అవసరమో చెప్పి ఇచ్చాడు, కానీ వాళ్ళ హృదయ స్థితిని కూడా పరీక్షిస్తున్నాడు. చెప్పిన మాట వింటారా వినరా వీళ్ళు? ఈ రోజు నీకు ఎంత కావాలో అంత తీసుకో అంటే వాళ్ళు ఎంత కావాలో అంత తీసుకున్న వాళ్ళు దీవింపబడుతున్నారు. ఎంత కావాలబ్బా ఎక్కువ కావాలంటే అది కూలిపోతుంది. ఓకే, అంటే దేవుడి వాక్యము ఎంత చెప్తున్నాడో అంత విని అటు రీతిగా నడవగలిగితే దీవెన. అని అంటున్నాడు, అనుదినము నా దగ్గరికి మీరు వచ్చి నా వాక్య ధ్యానము చేసి నా బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశములను విన్నవారు అందరూ కూడా ధన్యులు అంటున్నాడు. ఎందుకు? దేవుని వాక్యం వింటే దేవునికి మంచా? దేవుడి వాక్యం వింటే దేవుడికి ఘనత. ఈ రోజున నేను మీరందరూ కూడా వాక్యం వినాల్సిన అవసరం ఏంటి? మనం వింటే దేవుడికి సంతోషపడతాడనా, లేకపోతే మనం వింటే మన బతుకులు మారుతాయనా? మనం వినకపోతే ఏమవుతుంది దేవుడికి? ఇట్స్ యువర్ చాయిస్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే గాడ్ హస్ గివెన్ us all ఫ్రీ చాయిస్. నువ్వు ఇది మార్గం వై, నువ్వు ఇక్కడ వస్తేనేమో జీవం నీకు, అటు పోతే మరణిస్తావు, డెత్ ఉంది. ఐఎమ్ గివింగ్ యూ బోత్ బట్ యూ ఫాలో దిస్ అని ఆయన చెబుతున్నాడు. ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నాను, నాతో కొంచెం సమయం గడపవా? కొంచెం సమయం గడుపు. సరే సమయం గడపవా? సరే నా కోసం ధ్యానించు. అట్లీస్ట్ వెన్ వీఆర్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్ గాడ్, ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, ఆరాధన చేస్తాం, పాటలు పాడి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు మాట్లాడేటప్పుడు చదివినప్పుడు ఆ వాక్యం మనతో మాట్లాడుతుందని తెలుసుకోవడం ఎప్పుడు? when God actually speaks to us through that. సడన్ గా మనం చదువుతుంటాం, చాప్టర్ చదువుతూ ఉంటాం, కానీ ఒక్క వాక్యము కరెక్ట్ గా మనకు తగిలినట్టు అనిపిస్తుంది. That is the word which is giving life to us. Okay, and sometimes you are praying, Lord, what do I do? You are full of thoughts you're praying, but you don't know what to do. So you need to put everything aside. పాటలు పాడడానికి సమయం ఉంటుంది, వాక్యం చదవడానికి ఒక సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గర వేచి ఉండడానికి కూడా ఒక సమయం ఉందంట. అంటే ఏంటి? యు గివ్ టైం. లార్డ్, ఇప్పుడు నేనేం మాట్లాడను, ఇప్పుడు ఐ విల్ స్టే క్వైట్, యూ స్పీక్. నువ్వు మాట్లాడు. కొన్నిసార్లు ఏం వినపడదు మనకి, ఆ రాత్రి అంతా మనకేం వినపడకపోవచ్చు. మళ్ళీ మార్నింగ్ నువ్వు లేచి వాక్యం చదివితే మనకు అప్పుడు వినపడుతుండొచ్చు. మనం వెళ్తూ ఉంటే ఎవరి ద్వారా మనకి వినపడవచ్చు ఆ స్వరం. ఎక్కడి నుంచైనా దేవుడు వాక్యం మాట్లాడగలుగుతాడు. వాట్ డు వి నీడ్ టు డూ? వి నీడ్ టు కీప్ సీకింగ్. ఆయన మనం వెతుకుతూ ఉంటే దొరకడా అంటే హీ హిమ్సెల్ఫ్ వాంట్స్ టు షేర్ దట్ వర్డ్ టు యూ. హీ హిమ్సెల్ఫ్ వాంట్ టు కమ్ అండ్ స్పీక్ టు యూ. మనము వినక ఫైన్ ట్యూన్ చేసుకోక వేరే స్టేషన్స్కి వెళ్ళిపోతున్నాం. ద రేడియో దట్ ఐ టాక్డ్ అబౌట్ ఇన్ ద బిగినింగ్, టెన్షన్స్ లో పడిపోతున్నాం, డిస్ట్రాక్షన్స్ లో పడిపోతున్నాం, ఆ హుక్ మీద ఉన్న బేటికి పడిపోతూ ఉన్నాం.
అట్రాక్షన్. అటువైపు పోద్దురా భయ్ అని అంటే అటే పోవాలనిపిస్తుంది. ఎందుకు? శరీరము అటువైపు లాగుతూ ఉంటుంది, ఆత్మ దేవుని మాట కఠినంగా అనిపిస్తుంది. దేవుడు కొట్టినట్టే మాట్లాడతాడు, కానీ ఆ కొట్టిన మాటలు కనుక మనం విని అటు రీతిగా నడిస్తే కనుక దీవింపబడతామంట, ధన్యులం అవుతామంట, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడంట. కానీ దేవుడు ఎందుకు, నా పని నేను చేసుకుంటాను, తర్వాత దేవుడు దగ్గరికి వచ్చి చెప్తానులే అనుకునే పరిస్థితి వస్తే nobody can help you, right? So the word of God is clear. God's word is speaking to each one of us in a different means. ఎక్కడెక్కడి నుంచి ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడతారో దేవుడు తెలియదు, వినే స్వరం మనం కలిగి ఉండాలి. సో ఈ రోజు మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నా హృదయాన్ని, నా చెవులను, నా కళ్ళను నేను నాకు తెరిచిపెట్టు ప్రభువా. ఇదిగో యేసుక్రీస్తు గలిలయ ప్రాంతంలోనే తిరుగుతున్నాడంట. వాక్యము శరీరధారిగా మారి ఇజ్రాయెల్ ప్రజల మధ్యలో తిరుగుతున్నాడంట. మెస్సయ్య కోసం వీళ్ళు వెతుకుతున్నారు, మెస్సయ్య వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు, కానీ వీళ్ళకి కనబడట్లా మెస్సయ్య. కారణం ఏంటి? వాళ్ళ అంతరంగ నేత్రాలు మూతపడిపోయి ఉన్నాయి. వాక్యం చదువుతున్నారు కానీ వాక్యాన్ని గుర్తుపట్టలేకపోతున్నారు. వాక్యం ఎవరు? క్రీస్తే. మెస్సయ్య వాళ్ళ ముందున్నాడు, వాళ్ళ వాక్యం ప్రతిరోజు ఇట్లా బుక్ చదివి ఇట్లా ఊపుకుంటూ చదువుతూ ఉంటారు. ఆ వాక్యం ముందు నుంచి వెళ్తుంది, గుర్తుపట్టలేకపోతున్నారు. ఆ కాలంలో ఉన్న యూదులకు మనకి ఈ రోజుల్లో ఉన్న మనకి పెద్ద తేడా ఏం లేదు, అవునా? మనం ఒకవేళ ఆ వాక్యాన్ని గుర్తెరగకపోతే, మనం ఒకవేళ ఆ స్వరాన్ని వేరుపరచబడకపోతే, అంటే ఇఫ్ యూ కెన్ నాట్ డిస్టింగ్విష్ వాట్స్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇస్ దిస్ ద వాయిస్ ఆఫ్ గాడ్, ఇది నా అంతరంగంలో నుంచి వస్తుందా, లేకపోతే ఇది దేవుని వాక్యమేనా, ఇది కరెక్టేనా ప్రభు అని ఆయన దగ్గర కూర్చొని కొద్ది నిమిషం గడపడానికి మనకు సమయం లేదు ఈ రోజున. వీఆర్ టూ బిజీ. We can't spend some time in the presence of the Lord, just to be silent in the presence of the Lord and ask Lord, you speak. నేను మాట్లాడినాయా, నువ్వు నాతో మాట్లాడు. నువ్వు వెతికితే ఆయన వెంటనే వినబడతాడంట. ఆమేన్. ఆ మాటలు విన్న వాళ్ళంట దేవుని వాక్యానికి లోబడిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని విన్నవాళ్ళు, ఆయనను వెంబడించిన వాళ్ళు ధన్యులంట. ఆయన మాటల్ని విని విడిచిపెట్టి ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన వాళ్ళ విషయంలో మేము చెప్పాల్సిన పనే లేదు. కాబట్టి ఈ రోజు మన ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులను మనం తెరిచి ఆత్మ చెబుతున్న మాటలు విని మన వాక్యము మనకు దేవుడు తెలియపరిచినది నిజమే. ఇప్పుడు మీరందరూ కూడా మీ హృదయంలో నిజమే దేవుడు నాతో ఎన్నోసార్లు మాట్లాడాలని ట్రై చేస్తాడు, కానీ నేనే క్వైట్ చేసేసాను. ఐ మేడ్ దట్ వాల్యూమ్ లోవర్ అండ్ లోవర్. నేను అధిగమించుకుంటూ నా పనులు ఏవేవో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అనే ఆలోచన మీకు ఇప్పుడు దేవుడు తెలియపరిస్తే కనుక, లెట్ us confess that to the Lord and ask God, ప్రభువా నాకు ఉన్న ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి, ఈ ఉన్న డిఫరెంట్ నాయిజెస్ నుంచి, రకరకాల వాయిసెస్ నుంచి నాకు విడుదల కలగజేసి నీ స్వరము నేను వినగలిగే ఒక గొర్రె పిల్లగా, అంటే నాట్ అ ల్యాంబ్ బట్ అ షీప్ దట్ ఫాలోస్ యువర్ వాయిస్. నీ స్వరము వినాలి, నేను వెంబడించాలి, నీ దగ్గర నీ వాక్యానికి లోబడుతూ నీ దగ్గర నేను ఆ దీవెనలు పొందుకోవాలని ప్రార్థన చేస్తాను. లెట్స్ ప్రే. ప్రభువా పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ మధ్యాహ్న సమయంలో ఉన్నాయా నీ స్వరము మేము వినే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నిరంతరము నీవు మాతో అనుదినము నైనా నేడు అనే రోజు వరకు ప్రభువా ప్రతిరోజు మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నప్పటికీ మేము వింటున్నాము, మాకు తెలుసు ఇది నీ స్వరం అని. అయినప్పటికీ ప్రభువా ఎన్నోసార్లు ఇది ఇప్పుడు కాదులే, కొన్ని సంవత్సరాల తర్వాత చేయాల్సింది, రేపు చేస్తాను అని వాయిదా చేస్తున్న పరిస్థితులు ఎన్నో లేకపోలేదయ్యా. దయతో మన్నించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు నేను చేతికి సమర్పిస్తున్నాను ప్రభువా. నీ స్వరము, ఆ మాట వినే కృప కనికరము తండ్రి ఆత్మీయ నేత్రములను తెరవజేయమని ప్రార్థిస్తున్నాను. హృదయంతరంగంలోనైనా నీ మాట, నీ మెల్లని స్వరము గుర్తెరిగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవునయ్యా, నీ గొర్రెలమైతే నీ స్వరం మాత్రమే వినగలుగుతాం తండ్రి. స్వరము వినడం మాత్రమే కాదు, కానీ నైనా విన్న మాటల్ని ప్రభు గైకొనే విధముగా లోబడే కృపను నైనా, అది ఎంత కష్టమైనా కూడా, దెబ్బలు తగిలినట్లుగా అయినప్పటికీ కూడా నీ మాట, నీ మార్గము, నీ బాటలోనే మేము కొనసాగే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Help us to get rid of all the distractions. Let us all be able to cancel the noise, Lord. అవును తండ్రి, ఆత్మీయంగా ప్రభువా మాకున్న ఈ రకరకాల స్వరాలను మేము ప్రభువా మరి మ్యూట్ చేస్తూ నీ స్వరాన్ని మాత్రమే వినగలిగే కృప తను నీ వాక్యానుసారంగా ముందుకెళ్ళి మెండైన దీవెనలు మేము పొందుకుంటూ నీ నామంని ఘనపరిచే కృప మా అందరికీ మీరు దయచేయమని యేసు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. Thank you for the opportunity.